జై శ్రీరామ్. మిత్రులందరికీ నమస్కారం. సంపద మరియు గౌరవం ఎప్పటికీ నిలిచి ఉండాలంటే ఏం చేయాలో విదురుడు ఇలా చెప్తున్నారు. ధర్మంతో రాజ్యాన్ని పొందాలి, ధర్మంతో పరిపాలించాలి. ధర్మాన్ని ఆధారంగా చేసుకుంటే లభించిన సంపద తరిగిపోదు. దీని అర్థం చాలా లోతైనది. మనకు వచ్చిన స్థానం లేదా అధికారం, సంపద ఇవన్నీ ధర్మంతో సంపాదించాలి. అలాగే వాటిని నిలబెట్టుకోవాలంటే కూడా ధర్మమే మార్గం కావాలి. ధర్మం అంటే కేవలం పూజలు, ఆచారాలు కాదు. ధర్మం అంటే నిజాయితీ, న్యాయం, బాధ్యత మరియు ఇతరులకు మేలు చేయటం. ఎవరైనా వ్యక్తి ధర్మాన్ని ఆధారంగా చేసుకుని సంపాదిస్తే అతని సంపద కూడా స్థిరంగా ఉంటుంది. కానీ అధర్మంతో వచ్చిన సంపద ఎక్కువ కాలం నిలబడదు. ఇది అర్థం కావడానికి ఒక చిన్న కథని చూద్దాం. ఒక గ్రామంలో ఇద్దరు వ్యాపారులు ఉండేవారు. ఒకరి పేరు రామయ్య, మరొకరి పేరు రంగయ్య. రామయ్య చాలా నిజాయితీగా వ్యాపారం చేసేవాడు. అతను కస్టమర్లను మోసం చేయడు. సరైన ధర చెప్పి మంచి వస్తువులు ఇస్తాడు. కానీ రంగయ్య మాత్రం కొంచెం తెలివిగా మోసం చేసి ఎక్కువ డబ్బులు సంపాదించేవాడు. తక్కువ నాణ్యత గల వస్తువులను ఎక్కువ ధరకు అమ్మేవాడు. కొన్ని రోజులు గడిచాయి. మొదట్లో రంగయ్య చాలా డబ్బులు సంపాదించాడు. కొంతకాలం తరువాత ప్రజలకు నిజం తెలిసింది. అతను మోసం చేస్తున్నాడను అందరూ గుర్తించారు. అప్పుడు గ్రామస్తులు అతని దుకాణానికి రావడం మానేశారు. కానీ రామయ్య మాత్రం నిజాయితీగా ఉండటం వల్ల ప్రజలు అతనిపై విశ్వాసం పెంచుకున్నారు. రోజుకు అతని వ్యాపారం పెరిగింది. ఈ గ్రామంలో అందరూ ఒక మాట చెప్పారు: నిజాయితీతో సంపాదించింది నిలుస్తుంది, మోసంతో సంపాదించింది నిలబడదు. ఇదే మనం మొదటిలో చెప్పుకున్న మాట యొక్క అర్థం. ధర్మంతో సంపాదించిన సంపద మనకు గౌరవం, విశ్వాసం మరియు శాంతిని ఇస్తుంది. కానీ అధర్మంతో వచ్చిన సంపద చివరకు మనకు భయం మరియు నష్టాన్ని మాత్రమే ఇస్తుంది. అందుకే మనం ఎక్కడ ఉన్నా, ఏ పని చేసినా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి: ధర్మం ఉన్న చోటే నిజమైన విజయం ఉంటుంది. జై శ్రీరామ్.